నలుగురికై బతకాలని వివరించే వేదం పంచివ్వని ప్రేమకు విలువేదని సంవేదం మనసులనే కడిగే మనసున్న శోకం మనలో మనుషులకే చేసే అభిషేకం వైశాఖం వైశాఖం ఈ విషయం గురించి మన పురాణాల్లో ఉన్న ప్రకారం ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడు వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకోవడం వల్ల తపస్సు భంగం కలుగుతుందని అంటాడు. అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం